మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కౌంటర్ ఇచ్చారు. బండి భగీరథ్ పోక్సో కేసు పైన మీనాక్షి నటరాజన్ స్పందిస్తూ రాజీ పేరుతో మహిళలకి అన్యాయం జరుగుతోంది అని ఒక ఫేస్బుక్ పోస్ట్ను పెట్టారు. మహిళల గౌరవంపై మాట్లాడేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. కులాల పేరుతో మహిళలను అణగదొక్కే పితృస్వామ్య వ్యవస్థ మరోసారి వెలుగులోకి వచ్చిందంటూ ఫైర్ అయ్యారు. మీనాక్షి వ్యాఖ్యలు పొన్నంకు కౌంటర్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల బండి భగీరథ్ పోక్సో కేసు పైన పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ బాధితులు ఇద్దరు మున్నూరు కాపులేనన్నారు పొన్నం ప్రభాకర్. ఇక కుల పెద్ద మనుషులు పంచాయతీ చేసి ఇద్దరికి పెళ్లి చేస్తారా, ఏం చేస్తారో చేయండి అంటూ కామెంట్స్ కూడా చేశారు. సో పొన్నం వ్యాఖ్యలపైన మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వెలగక్కారు. కాంగ్రెస్ లో ఇలాంటి వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కాదు అంటూ మీనాక్షి ట్వీట్ చేశారు. ఇక బాధితురాలనే తప్పుబట్టే సమాజం ప్రమాదకరమని కూడా మీనాక్షి అన్నారు. అబ్బాయిల పెంపకం గురించి కూడా ఎవరు మాట్లాడలేదని ఆవేదన కూడా వ్యక్తం చేశారు మీనాక్షి. ఒకసారి తన ఫేస్బుక్ పోస్ట్ చేసే ముందు ఒకసారి పొన్నం ప్రభాకర్ ఈ భగీరథ్ కేసు విషయంలో ఏం మాట్లాడారనే స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు, ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉన్న చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు, ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉన్న చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ పొన్నం ప్రభాకర్ ఇటు మీనాక్షి నటరాజన్ నుంచే కాదు, చాలా వరకు సోషల్ మీడియాలో పబ్లిక్ నుంచి నెటిజన్స్ కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు, కొన్ని ఆయన కామెంట్స్ ఎదుర్కొన్నారు, రకరకాల విమర్శలు ఎదుర్కొన్నారు. కొంతమంది రాజకీయ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత పెద్దలు కూడా ఏకంగా పెళ్ళ బ్రోకరా అంటూ కూడా క్వశ్చన్ చేశారు. పొన్నం ప్రభాకర్ అనే పెళ్లిలో బ్రోకరా? అక్కడ అమ్మాయి ఎదుర్కొన్న కేసు ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ప్రతిపక్షాలు కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా కౌంటర్ ఎదుర్కొన్నారు. నెటిజన్స్ కూడా కామెంట్ చేశారు. అక్కడ అమ్మాయి ఎదుర్కొంటే సమస్య ఏంటి, ఇక్కడ కులం ఎందుకు వచ్చింది, కుల పెద్దలు ఎందుకు రావాలి, పెళ్లి చేసేయాలా? మైనర్ అమ్మాయికి సంబంధించిన వ్యవహారంలో ఒక ప్రభుత్వ పెద్ద ఉండి ఒక మంత్రి ఉండి ఒక భారత గల హోదాలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ప్రతిపక్షాలు కూడా మండిపడ్డాయి. పబ్లిక్ కూడా ఏకిపారేశారు. పొన్నం ప్రభాకర్ ఈ కేసు విషయంలో కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లేకుంటే మతితప్పి మాట్లాడుతున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు. అక్కడ అమ్మాయి ఎదుర్కొంటుంది, నాపై వరుసగా అటాక్ జరిగింది, నాపై ఇన్నిసార్లు అత్యాచారం చేశారు, అఘాయిత్యానికి పాల్పడాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేయమని చెప్పారంటే దానికి రాజకీయంగా అడిగట్టి దాన్ని రాజకీయంగా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక కుల మనుషులు కుల పెద్ద మనుషులు కలిసి పెళ్లి చేస్తారా? అంటే పోక్సో కేసులో కుల పెద్ద మనుషులు కలిసి పెళ్లి చేయాలా? ఇదా మీరు మాట్లాడుతున్నట్టుగా పబ్లిక్ నుంచి చాలా పెద్ద మొత్తంలో కామెంట్స్ని విమర్శలు ఎదుర్కొన్నారు పొన్నం ప్రభాకర్. ఒక బాధ్యత గల మంత్రిగా ఉంటటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వెలుగక్కారు ప్రజలంతా కూడా. ఇప్పుడు బయట ప్రతిపక్షాల నుంచో పబ్లిక్ నుంచో కాదు, సొంత పార్టీ ఆ తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ చేత కూడా ఒక రకంగా కౌంటర్ పడింది పొన్నం ప్రభాకర్కి. సో ఈ రకంగా మాట్లాడడం తప్పు అంటూ పొన్నం ప్రభాకర్ పైన మీనాక్షి నటరాజన్ కూడా ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. తన పోస్ట్ డైరెక్ట్గా పొన్నం ప్రభాకర్ని ఉద్దేశించి డైరెక్ట్ అటాక్ లేకపోయినా బట్ అక్కడ కామెంట్ మాత్రం పొన్నం ప్రభాకర్ని ఉద్దేశించి అన్నారన్నట్టుగా చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. శ్రీధర్, పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలకి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వెళ్ళగక్కారు. ప్రతిపక్షాల నుంచో ప్రజల నుంచో వచ్చిన కామెంట్స్ అన్ని కూడా పొలిటికల్గా కొట్టిపారేయచ్చు, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి రకంగా మాట్లాడిన మాటలపైన అదే పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా ఇప్పుడు కౌంటర్ వేయడం ఎలా చూడాలి? ఇది పొన్నం ప్రభాకర్ పై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? డెఫినెట్గా మనోజ్, అటు పురుషాధిక్య అహంకారానికి కూడా పురుషాధిక్య అహంకారం పైన కూడా ఒకవైపు మీనాక్షి నటరాజన్ ఫైర్ అవుతున్నాయి. మరొక పక్క ఇటువంటి విషయంలో బాధితురాల మీదనే అబండం మోపడం, మరి బాధితురాలకి రాజీ పడాలని చేయడం ఏదైతే ఉందో అది పితృస్వామ్య వ్యవస్థకు నిదర్శనం అని చెప్పడం, ఇంకో రకంగా కూడా మరొక పక్క బాధితురాలనే ఆయనకిచ్చి పెళ్లి చేయమనడం ఏదైతే ఉందో, అసలు బాధితురాలనే నిందితుకిచ్చి పెళ్లి చేయడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా కొంత ఆలోచించదగ్గ విషయమే అంటూ కూడా ఇట్లాంటి విషయాలు
విషయాలు కూడా కరెక్ట్ కాదు అంటూ మీనాక్షి నటరాజన్ ఫేస్బుక్లో చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో డెఫినెట్గా అదే పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్కు కౌంటర్గా మీనాక్షి నటరాజన్ మాట్లాడిందంటూ ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూసాం మీడియా ముఖంగా కూడా పొన్నం ప్రభాకర్ బండి భగీరథ ఇష్యూకి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు మాట్లాడుతూ ఇప్పటికే అటు కుల సంఘాలు కూడా ఎంటర్ అయ్యాయి. కుల సంఘాలు ప్రెస్ క్లబ్ అయితే కూడా పెద్ద ఎత్తున అటు బండి సంజయ్కి మద్దతుగా పెట్టారు, బండి సంజయ్కి అగనిస్ట్గా కూడా అక్కడ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో పొన్నం ప్రభాకర్ అదే జిల్లా వాసి బండి సంజయ్ మీద గతంలో 2 సార్లు బండి సంజయ్ చేతిలో ఓటమి చెందినటువంటి వ్యక్తి, కరీంనగర్ జిల్లా వాసి కూడా తనకు సంబంధించి పొన్నంకు సంబంధించిన అంశం ఎప్పుడైతే ఆ పిల్లను కుల పెద్దలు ఉన్నారు కాబట్టి ఎందుకు అసలు ఆ మైనర్ అని కూడా చూడకుండా ఆ పిల్లని పెళ్లి చేస్తారా పంచాయతీ దింపుతున్న వ్యాఖ్యల మీద కూడా మీరు అన్నట్టుగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పొన్నం పైన కూడా అనేకమైనటువంటి పోస్టులు కూడా పెట్టారు. పొన్నంను సోషల్ మీడియా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. మైనర్కు సంబంధించినటువంటి పోక్సో కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి కూడా పొన్నం ఒక మంత్రి ఉండి వ్యవహరించడం సరికాదంటూ కూడా బయట వ్యక్తులు చేయడం వేరు. కానీ ఇక్కడ సాక్షాత్తుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ మాత్రం అటు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ను ఖండించారు. ఖండించడమే కాకుండా ఒక పోక్సో కేసు జరగడం అనేది కూడా అటు తెలంగాణలో తనను చాలా బాధించిందంటూ కూడా తన ఆవేదన చెప్పింది. ఆవేదన వ్యక్తం చేయడం కాకుండా మహిళలు ప్రతిసారి ఇట్లాంటి వాటికి కూడా పితృస్వామ్య వ్యవస్థలో కూడా మహిళలకు సంబంధించి కూడా ఒకవైపు వాళ్ళు పూర్తి స్థాయిలో బాధితులనే రాజీ పడమని చెప్పడం కూడా చాలా బాధేస్తుందని చెప్పడమే కాకుండా పెళ్లి వ్యాఖ్యలు కూడా అక్కడ తీసుకొచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఇది పొన్నంకే అని చెప్పినటువంటి సందర్భాలని మరొక సందర్భంలో కూడా అటు పార్టీలలో కూడా ఇటువంటి జెండర్ బయాస్కు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. జెండర్ బయాస్కి వచ్చినటువంటి విషయంలో కూడా పార్టీల్లో కూడా మహిళలు ఎదుర్కొంటారు. కాబట్టి ప్రతి పార్టీలో కూడా కొన్ని కమిటీలు వేయాలంటూ కూడా అటు మీనాక్షి నటరాజన్ తన పోస్ట్లో పేర్కొంది. కాబట్టి కేవలం మీనాక్షి నటరాజన్ ఈరోజు జరిగినటువంటి అటు బండి భగీరథ విషయానికి సంబంధించినటువంటి పోక్సో కేసులోనే ఒకటే కాదు, తను కూడా పార్టీలో అంచెలంచెలు ఎదుర్కొంటూ అటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తుంది. కాబట్టి తను కూడా ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, మహిళలు తన సహచర మహిళలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశంలో కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి కూడా కొంత మీనాక్షి నటరాజన్ తను ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా క్లియర్ కట్గా అనిపిస్తుంది. కానీ ఇది ఏదో జనరల్గా వేరే ప్రభుత్వం ఉండి వేరే నాయకులు చేస్తే మీనాక్షి నటరాజన్ దానిపైన మాట్లాడితే అది వార్త కాకుండా, కానీ ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి కూడా దాదాపు ఒక వారం రోజుల పాటు ఈ కేసులో తాత్పర్యం చేసింది. కేసును కూడా తీసుకోలేదు. అటు పోలీసుల పట్ల కూడా కాంగ్రెస్ అటు పోలీసులకు కూడా కొంత ఆర్డర్స్ ఇచ్చే విషయంలో అలసత్వం వహించింది. అటు బండి సంజయ్కి ప్రోగా ఉన్నారని పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి కేసు బాధించింది, తొందరగా బాధితురాలికి న్యాయం జరగాలి, బాధితురాలనే రాజీ పడనిస్తారా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేయడం ఏదైతే ఉందో డెఫినెట్గా ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ప్రభుత్వం తమ పార్టీదే అయినప్పుడు ఆ ప్రభుత్వం పైన కూడా కొంత ఆగ్రహం వెలగక్కిందని చెప్పొచ్చు. మరోపక్క ఇండైరెక్ట్గా మీరు అన్నట్టుగా ఎక్కడ కూడా పొన్నం ప్రభాకర్ పేరుగా నేరుగా తీయకపోయినప్పుడు ఆ మంత్రి వ్యాఖ్యలకు కూడా ఆవిడ చేసినటువంటి ఫేస్బుక్ పోస్ట్ ఏదైతే ఉందో డెఫినెట్గా కూడా పొన్నం వ్యాఖ్యలకు కౌంటర్గానే ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి బండి భగీరథ విషయంలో ఇప్పటికటు ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా నేరుగా పోలీసులు పట్టుకున్నారు. మరొక పక్క ఇంకా కాంగ్రెస్ నేతల కేసులో మాట్లాడేందుకు కూడా ముందుకు రావడం లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ కేసు కాంగ్రెస్ నేషనల్ పార్టీ కూడా కొంత హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అక్కడ కూడా కామెంట్ చేశారు. ట్విట్టర్ వేదిక, ఎక్స్ వేదిక అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. బండి సంజయ్ ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా హ్యాండిల్ తీసుకొని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ప్రభుత్వం మీద ఒత్తిడి రావడంతో కూడా అరెస్ట్ చేశారు అంటూ కూడా మరి పితృస్వామ్య విధానాలు, అమ్మాయిలను అణగవేసేటువంటి విధానాలు, లేకపోతే అబ్బాయిలని పెంపకం గురించి మాట్లాడే విధానాలు, వీటిపై మాట్లాడుతూ మహిళల అంటే అక్యూజ్డ్ నే పెళ్లి చేసుకోమంటారన్న రకంగా తను క్వశ్చన్ చేశారు. కాబట్టి అదే పార్టీలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ పైన ఏమైనా చర్యలు ఉంటాయా, ఏమైనా ప్రభావం కనబడుతుందా ఈ ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి? డెఫినెట్గా మనం ఎందుకంటే పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద కూడా ఇటు పార్టీకి సంబంధించిన మంత్రులు కానివ్వండి, ఇతర నాయకులు ఎవరున్నా సరే వారికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జితో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నాయకుల మీద ఫీడ్బ్యాక్ హైకమాండ్ తీసుకుంటుంది. కాబట్టి కొంత పొన్నంకు సంబంధించి గతంలో కూడా చూసాం కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పొన్నం కొన్నిసార్లు అటు పార్టీకి సంబంధించిన విషయాల్లో కూడా ఇరుకున పెట్టారని కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక్కడ ప్రధానంగా బండి భగీరథకు సంబంధించినటువంటి అంశంలో పోక్సో కేసు ఏదైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలి పట్ల కూడా అమ్మాయి
వేసుకున్నటువంటి బట్టల మీద కానీ భగీరథతో తిరిగినటువంటి అంశం మీద కానీ ఇటువంటి అన్నిటి విషయంలో కేవలం అబ్బాయినే బ్లేమ్ చేయకూడదు, అమ్మాయి సైతం కూడా ఎందుకు వెళ్ళింది, ఆ కుటుంబంతో ఎందుకు తిరగాలి, చిన్న వయసులో అంతా తిరగాల్సిన అవసరం లేదు, ఇటువంటి అన్ని కామెంట్స్ వచ్చాయి. వీటన్నిటిని కూడా కొంత మీనాక్షి నటరాజన్ కూడా కొంత క్షుణ్ణంగా తను గమనించడం కాకుండా ఇటువంటి వ్యాఖ్యలు ఇన్నది ఏదైతే ఉందో వినడమే కాకుండా సొంత పార్టీ నేతలు సైతం కూడా పెళ్లిళ్ళ విషయానికి తీసుకురావడం, మరొక పక్క ఇటువంటి ఏదైతే ఉందో మీనాక్షి నటరాజన్ కొంత చిర్రెత్తిపోయినట్టుంది. దానికి సంబంధించి కూడా ఆవిడ కొంత ఆగ్రహానికి గురై కేవలం అమ్మాయిల గురించే కాదు అబ్బాయిల పెంపకం గురించి మాట్లాడాలి అంటూ కూడా మీనాక్షి నటరాజన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పొన్నంకు డెఫినెట్గా ఎంతో కొంత ఇబ్బంది కలిగిస్తాయని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయని చెప్పొచ్చు మనోజ్. థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలకి అటు డైరెక్ట్గా ఆయన పేరు మెన్షన్ చేయకపోయినా ఆయన వ్యాఖ్యల్ని ఆయన ఈ మొత్తం సినారియోలో పెళ్లి చేసుకుంటారు అనేటువంటి మాటని మాట్లాడుకొచ్చిన పదం ఆయన నోటి నుంచే వచ్చింది. సో ఆ మాటల్ని డైరెక్ట్గా కౌంటర్ చేస్తూ మీనాక్షి నటరాజన్ ఒక పోస్ట్ పెట్టారు. ఇది పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, ఈ రకంగా జరగడం తప్పు, సమాజానికి ప్రమాదకరం, అబ్బాయిల పెంపకం గురించి కూడా ఎవరు మాట్లాడలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి పొన్నం ప్రభాకర్ మాటలు మీరు కూడా వినండి. మీనాక్షి నటరాజన్ తప్పబట్టినట్టుగానే మీరు కూడా తప్పబడుతున్నారా? పొన్నం వ్యాఖ్యలపైన మీ రియాక్షన్ ఏంటో కామెంట్ చేయండి. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు ఎస్సీ ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉన్న చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు ఎస్సీ ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉన్న చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU